హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్‌కి స్వాగతం. ఇది శుక్రవారం రోజు బ్లాగు. అలాగే ప్రతిరోజు ఎలా అయితే శుక్రవారం దీపం పెట్టుకుంటానో ఉదయాన్నే అలాగే దీపం పెట్టేసుకున్నాను. కాకపోతే ఏంటి అంటే బయట తులసమ్మ దగ్గర గానీ, ద్వారబంధం దగ్గర గానీ దీపం పెట్టడానికి అస్సలు అవ్వలేదు. ఎందుకు అంటే బయట విపరీతంగా గాలేస్తుంది. చాలా అంటే చాలా గాలుంది. బయటికెళ్తే చాలు వణికించేసట్టు గాలేస్తుందనమాట. అందుకని చెప్పేసి బయట పెట్టలేదు. తులసమ్మ దగ్గర దీపం పెట్టాను. అది కూడా ఎక్కువ సేపు కూడా ఉండలేదు. అంటే కప్పులు పెట్టాను గానీ అది గాలి ఇంక అంత విపరీతంగా ఉండడం వల్ల అది కూడా తోసేస్తుందనమాట. అంత గాలేసి ఇంక బయటైతే ఇంక పూజ అదేం చేయలేదు. ఇంక ఇంట్లో రెగ్యులర్‌గా ఎలా అయితే దీపం పెట్టుకున్నానో అలాగే దీపం పెట్టుకున్నాను. అలాగే ఈరోజు చాలా చాలా మంచి రెసిపీ కూడా చెప్పబోతున్నానండి. అది ఏంటి అంటే పిల్లలకి ఎప్పుడు దొండకాయ ఫ్రై కాకుండా బెండకాయ ఫ్రై కాకుండా కొత్తగా ట్రై చేశాననమాట. అది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు శుక్రవారం రోజైనా మామూలుగా ఇంట్లో రెగ్యులర్‌గా ఎలా అయితే దీపం పెట్టుకుంటానో అలా పెట్టేసుకున్నాననమాట. అంటే హెడ్ బాత్‌లు అవేం చేయలేదు. కొంచెం అంటే ఈ మధ్య ఎక్కువ తలస్నానం అవ్వడాల వల్ల కొంచెం తల బాగా నొస్తుంది. కానీ రెగ్యులర్‌గా ఇంట్లో ఎలా అయితే దీపం పెట్టుకుంటానో అలా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు నుంచి పిల్లలకి క్యారేజీలు కట్టి ఇంట్లో పని అంతా చేసి ఈరోజు మిషన్ కూడా తీసేటప్పటికి ఏ టైం అవుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే శుక్రవారం ఉదయాన్నే పూజ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను. పూజ ఎలా చేసుకుని అంటే దగ్గర నుంచి కూడా ఒకసారి చూపించేస్తాను అనమాట. అంటే శుక్రవారం అయినా కొంచెం ప్రత్యేకించి కాదు, బయట ద్వారబంధం దగ్గర ఆడతారు. ఈరోజు దీపం పెట్టలేదు, ఎందుకంటే బాగా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. గాలి ఎక్కువ వేసి ఇంకా డోర్లు దబా దబా బాధేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఒక్క తులసం దగ్గర దీపం పెట్టాను తప్ప ద్వారబంధం దగ్గర ఏం పెట్టలేదు. చెప్పాను కదా, బాగా గాలి వేయడం వల్ల దీపాలు అనేది అస్తమానికి కొండెక్కిపోతున్నాయి. అది ఎందుకు అని నేను సాయంత్రం పెట్టినప్పటికీ అంత ఇబ్బంది పెట్టి ఇప్పుడు మరీ ఎక్కువ గాలి వేస్తుంది. అందుకని చెప్పేసి నేను పెట్టలేదు. ఇప్పుడు ఇంట్లో పూజది ఎలా చేసుకున్నట్టు ఒకసారి చూపించేస్తాను. అదే చెప్పాను కదండి, 2 మంచి వెరైటీస్. బెండకాయలతో ఎప్పుడు పిల్లలకి ఫ్రైయే చేస్తున్నాను. అలా ఫ్రై కాక అలాగే గ్రేవీ కాక కర్రీ అయితే ప్రిపేర్ చేశాననమాట. అది ఆల్మోస్ట్ మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఈ మధ్యన ఒకసారి ఆ బెండకాయ ఫ్రై చేస్తే పిల్లలకు బాగా నచ్చింది. ఆ గ్రేవీ కర్రీ చేస్తే అలా చెయ్యమ్మా అని చెప్పేసి అంటే ఆ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఈరోజైతే ఫస్ట్ టైం అండి నేను అగరబత్తులు లేకుండా దీపం వెలిగించడం. ఎందుకంటే అగరబత్తులు అనేది నాకు అంత నోటెడ్ గుర్తుండదనమాట. ఎందుకంటే అంకుల్ దగ్గర ఎప్పుడు తీసుకుంటాను కాబట్టి బయట కొనాలనే థాట్ నాకు ఉండదు. తీరా అంకుల్ దగ్గర తీసుకున్నాను, ఉన్నాయి కదా లోపల వేరేగా సపరేట్గా ఉంచుతాను, ఉన్నాయి కదా అనుకున్నాను. తీరా చూసేసరికి లేవు. అంత ఉదయాన్న కూడా మనకు అగరబత్తులు ఎవరిస్తారు చెప్పండి. అలాగని చెప్పేసి మామూలు ధూప్ స్టిక్స్తో దీపం అయితే పెట్టేసుకున్నాను ఈ రోజుకి. అంటే అది పక్కాగా ఉండాలి ఏది అని నేను ఆలోచించను. దీపం పెట్టుకున్నామా లేదా, కొంచెం ప్రశాంతంగా దండం పెట్టుకున్నామా లేదైతే ఆలోచిస్తాను. అలాగే పైన దీపం పెట్టేసిన తర్వాత దేవుడి బల్ల కింద అయితే ముగ్గు వేసుకున్నాను. యాక్చువల్గా ముందే వేశాను, దీపం పెట్టక ముందే వేశాను ముగ్గు. కాకపోతే నాకు అంటే ఇటుదట్టు అటుది వీడియో అయిపోయిందనమాట. సరేలే ఇంకెందుకు వీడియో అయిపోయిన తర్వాత దాన్ని షిఫ్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే ఉంచుతానండి. ఈ రకంగా ముగ్గు అనేది వేసుకున్నాను అనమాట. శుక్రవారం లక్షవారం నాకు టైం ఉంటే కనుక చక్కగా రంగుల తాడుతో వేస్తాను. టైం లేకపోతే ఒత్తి పసుపు కుంకుమతోనే ముగ్గు అనేది వేసేసుకుంటాను అనమాట.
చెప్పాను కదండీ బెండకాయ కర్రీ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి. బెండకాయ అప్పుడప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు క్రికెట్ కూడా ఆడుతుంటాననమాట. ఏం లేదు ముక్కలు అటు ఇటు తుల్లిపోతుంటాయి కలిపేటప్పుడు. అయితే ఇవేంటంటే బెండకాయలు మనం బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయితున్న లోపు నేను ఇంకో పక్క రసం అయితే పెట్టానండి. ఈ రసం పెట్టేసి బాగా ఫ్రై అయిపోవాలనమాట. ఎలా అంటే ఆ జిగురు అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే బాగా ఫ్రై అయినంత సేపు ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా గ్రేవీ, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపుకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే అవి డీటెయిల్‌గా చెప్పలేకపోతున్నాను. ఉదయం టైం కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ అయిపోవాలి. అలాగే ఇప్పుడు తినేసి కూడా వాళ్ళు వెళ్తారు కాబట్టి అన్నిటికీ సరిపడేటట్టు ఇవి వేగుతుంటే ఈలోపు ఉల్లిపాయలు, టమాటా గ్రేవీ, పెరుగు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కర్రీకి పెరుగు కూడా మనకు చాలా అవసరం అనమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ఇది ఏంటంటే ఓన్లీ మనం రైస్‌తోనే కాదండి. మనం చపాతీ కొంచెం గ్రేవీ ఎక్కువలా ఉంచుకుంటే చపాతీ, దోస దేనితో కూడా తినొచ్చు. అయితే ఇది ఇలా చేసుకొని అంటే మనం పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి కొంచెం దగ్గరగా గ్రేవీ అనేది ప్రిపేర్ చేశాను. అదే మనం చేసుకుంటే కనుక కొంచెం బాగా గ్రేవీ ఉంచుకుంటే బావుంటదనమాట. ప్రస్తుతానికి ఇది బాగా ఫ్రై అయిపోయి తీసి పక్కన ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇవి తీసుకున్న తర్వాత అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసి మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలనమాట. మొత్తానికైతే తీసేసుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఎలాగైనా చూసుకొని కొంచెం ఆయిల్ అనేది పడతదిలెండి. ఎందుకంటే బెండకాయలు మనం వేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసినా అది ఫ్రై అయ్యేలోపు కాస్త పీల్చేస్తది. మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, పచ్చిమిర్చికి నేనైతే వేయట్లేదు. ఎందుకంటే పిల్లలకి కాబట్టి పచ్చిమిర్చి గ్రీన్ ఉంటే వేయను. గ్రీన్ కలర్ ఉంటే వాడననమాట. పిల్లలకు గ్రీన్ అనుకోని అదనుకోని పచ్చిమిర్చి తినేస్తే లోపల ఇబ్బంది అని చెప్పేసి నేనైతే వేయను. కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసాను. ఇవి బాగా వేగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలండి. బెండకాయలు మనకు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను పిల్లలకి లంచ్ బాక్స్‌లో కాబట్టి కొంచెం ఫాస్ట్‌గా అవ్వాలని చెప్పేసి చిన్నలైతే కట్ చేశాను. మీరు కొంచెం ఒక ఇంచు సైజ్ కట్ చేసుకున్న, ఇంచున్నర కట్ చేసుకున్న చాలా బావుంటది. పిల్లల వరకు కదా కొంచెం తొందరగా వేగుతాయి, బావుంటాయి చూడడానికి అని చెప్పేసి చిన్నగా కట్ చేశాననమాట. ఇంకా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయిపోవాలనమాట. చూసారు కదా బాగా ఫ్రై అయిపోయి, బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ నేను బెండకాయలు వేగుతుంటేనే టమాటా ప్యూరీ అదన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. మీకు బాగా ఎక్కువగా పులుపు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ టమాటా గుజ్జు అనేది వేసుకోండి. టమాటాస్ వేసుకోవచ్చు. మరీ అంత పులుపు తినరు మా వాళ్ళు కాబట్టి కొంచెం అనేది వేశాను. అది వేసి మనం టమాటా, ఉల్లిపాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం పైకి ఇలా చూసారా కళాయిలో తేలుతుంది, అలా తేలాలన్నమాట. ఈలోపు దానికి డైరెక్ట్‌గా మనం ఉప్పు, కారం, గరం మసాలా ఏమీ వేయకూడదు. ఇది కాస్త పెరుగులో కలిపి వేసుకుంటేనే బావుంటది. నేనైతే ఒక 3 స్పూన్లు పెరుగైతే వేసుకున్నాను. టమాటా కొంచెం తగ్గించాను కాబట్టి 3 స్పూన్లు పెరుగు, అలాగే పసుపు, కారం, సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతా పెరుగులో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. పెరుగు ముక్కలుగా ఉండడం అలా ఏమి ఉండకూడదు. మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ పెరుగు గట్టిగా ఉంటే కనుక మీరు కొంచెం వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కర్రీ సూపర్‌గా ఉంటదండి. చెప్పడానికి లేదనమాట. అంత బావుంటది. మీరు ట్రై చేయండి. పిల్లలకి కూడా అంటే రెగ్యులర్‌గా పెట్టేదని కాకుండా ఇలా అప్పుడప్పుడు కొత్తగా కూడా వాళ్ళకి పెట్టినట్టు ఉంటదని చెప్పేసి అయితే ట్రై చేశాను. చాలా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది.
చూసారు కదా, బాగా కలిపేసుకున్నాను. ఇది బాగా కూడా దగ్గర అయిపోయింది. ఈ ప్యూరీ అనేది మనం అందులో వేసుకోవాలన్నమాట. పెరుగు ఇవన్నీ మిక్స్ చేసాం కదా, ఇదంతా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోతే చాలు. ఎక్కువ అవసరం, కొంచెం ఫ్రై అయితే చాలు. మనం గిన్నె కూడా, మనం ఆడవాళ్ళం కక్కుర్తి కదండి, ఏది కూడా వదలం కదా. గిన్నెలో కొంచెం వాటర్ వేసి, అది కూడా కొంచెం ఆయిల్, చూసారు అది అలా ఆయిల్ ఉడుకుతునేటప్పుడు ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసి, ఆ వాటర్ కూడా వేసేసి, అప్పుడు మనం బెండకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఫ్రై చేసాం కాబట్టి ఇంకెక్కువ టైం పట్టదు కర్రీ అవ్వడానికి. ఆ బెండకాయ ముక్కలు అనేది వేసేయాలన్నమాట. అంటే కొంచెం ఉడికితే చాలు. మీకు కావాలనుకుంటే వాటర్ వేసుకోండి. చెప్పాను కదా, పిల్లల కోసం అని చెప్పేసి నేను దగ్గరగా చేస్తున్నాను. లేదు మీకు ఇంకా గ్రేవీలా కావాలి, చపాతీకి దోశకి కొంచెం కావాలి అనుకుంటే కనుక మీరు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. నేనైతే పిల్లల వరకు లంచ్ బాక్స్కి చేస్తున్నాను. వాళ్ళకి గ్రేవీగా అంత సెట్ అవ్వదు స్కూల్లో అని చెప్పేసి దగ్గరగా ఉడకనిస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ అది పైకి తేలిపోతుంది. ఆయిల్ అది పైకి తేలి కొంచెం దగ్గర పడినప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఆ బెండకాయ ముక్కలు అనేది ఇందులో వేసుకోవడమే. చూసారు కదా, ఈ బెండకాయ ముక్కలు వేస్తాను అందులో. వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసిపోయి కొంచెం వేగితే చాలు. అంటే ఒక 10 మినిట్స్ ఇలా వేగితే అంటే ముక్కకి బాగా గ్రేవీ అనేది పట్టుకుంటుంది, చాలా బాగుంటుంది. నేను మరీ చెప్తున్నానండి, గ్రేవీ కర్రీ కదా, గ్రేవీ ఉండాలి కదా సంధ్య అనుకోవచ్చు మీరు. కాదు, కాకపోతే పిల్లల లంచ్ బాక్స్లో కాబట్టి నేను ఇలా చేశాను. మీకు కావాలనుకుంటే గ్రేవీ వేసుకోవచ్చు. మీకు చెప్పాను, స్టవ్ మీద అప్పుడప్పుడు క్రికెట్ ఆడతాను అనమాట, అందుకని కళాయిలు అటు పడడం, లేదా వండిన కాయగూరలు అటు ఇటు తుల్లిపొడి అవుతుంటుంది. అవన్నీ తీసి మళ్ళీ తెచ్చి ఏరుకొని వండుకుంటాను. అది నాకే కాదు అందరికీ చాలా మోస్ట్ అవుతుంది అనుకుంటాను. ఎందుకంటే సింగిల్ హ్యాండ్తో కలిపేటప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. దానికి ఏమి ఇబ్బంది పడి చెప్పడాలు అవేంటి ఉండవు అనమాట, డైరెక్ట్గానే చెప్పేస్తున్నాను. మొత్తానికైతే కర్రీ కూడా ఆయిల్ బాగా తేలిపోయిందండి. అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన గ్రేవీ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. పిల్లలైతే, మా పిల్లలకి ఇది ఫస్ట్ టైం, ఇప్పుడు ఫ్రైలాగే చేసి ఇచ్చాను. ఇలా గ్రేవీ టైప్ కానీ టమాటా వేస్తే మా పాప అస్సలు తిందు, కానీ ఇలా చేసి ఇచ్చాను. ట్రై చేయి, టమాటా వేసానని నాకు చెప్పలేదు. టమాటా వేసానంటే తిందు. ఇలా కొత్తగా హోటల్ స్టైల్లో చేశాను, తిని చూడు ఎలా ఉంటుందో అని అంటే, ఇంకా సరే అయితే టమాటా వేయలేదు కదంటే వేయలేదనే చెప్పాను. అప్పుడు కూర అయితే ఇచ్చిన తర్వాత రైస్లోకి వేడివేడి అన్నంలోకి కర్రీ వేసి ఇచ్చాను. చాలా బాగుంది అని చెప్పేసి అన్నది. అమ్మయ్య, ఒకటి వర్కౌట్ అయింది. ఎందుకంటే వాళ్ళ లంచ్ బాక్స్లోకి రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్లు అవి చేసి నాకు బోర్ కొట్టింది. అలాగే వాళ్ళకి కూడా రెగ్యులర్గా అయిపోతుంది, ఎక్కువ ప్రోటీన్స్ ఏమి ఇవ్వలేకపోతున్నానని చెప్పి చిన్నది ఫీల్ అయ్యాను అనమాట. ఇలా కొత్తగా ట్రై చేస్తే వాళ్ళకి కూడా కొంచెం చాలా హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి ఉప్పు కారం సరిపోయలేదా ఫైనల్గా ఒకసారి అయితే ట్రై చేశాను. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఇప్పుడు స్టవ్ ఆపేసి పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేయడమే. పిల్లల లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందనమాట. రసం వేసి లంచ్ బాక్స్ కట్టేసాను. అలాగే వాడికి బిస్కెట్స్ అయితే పెట్టాను. మా వాడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడండి. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, అందుకని చెప్పేసి వాడికి స్వెటర్ వేసుకోరా అంటే టైం అయిపోతుందని వెళ్ళిపోయాడు. మళ్ళీ బయటికి వెళ్ళేసరికి బాగా చలిగా ఉన్నట్టుంది. మళ్ళీ లోపలికి వచ్చాడనమాట. లోపలికి వచ్చి మళ్ళీ స్వెటర్ ఇవ్వమ్మా వేసుకుంటాను అన్నాడు. ఈరోజు ఉదయం మా టిఫిన్ ఏంటంటే ఆ కర్రీ ఉంది కదా, నాకు 2 పూటలకు అయిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే అతను ఏం చేశారంటే, క్లైమేట్ కూల్గా ఉంది సంధ్య, చపాతీ వేడిగా చెయ్యి, ఆ కర్రీతో మనం తినేద్దామని అన్నారు. మొత్తానికైతే ఆ కర్రీతో చపాతీ తినేసామన్నమాట. అంటే నాకు మధ్యాహ్నం మిషన్ పని ఉందని చెప్పేసి ఏకంగా కూర అయితే చేశాను. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఒక్కోసారి మనకు డబల్ పని అవ్వాలని రాసి పెట్టుంటే అలాగే అవుతుందేమో. ఇంకా చపాతీ చేసేసి ఆ కర్రీతో అయితే మేము తినేసాము. తినేసి అతనైతే షాప్కి వెళ్ళిపోయారండి. షాప్కి అంటే చెప్పేస్తున్నాను అనమాట. షాప్కి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ ఎక్కడొక్కడ సర్దుకొని క్లీన్ చేసి, దేవుడి సామాలు అలాగే పువ్వుల డొక్కులు అన్నీ క్లీన్ చేశాను. ఈ ప్రమిదలు అవి తోముకొని, ఇవి ఏంటంటే బయట దీపం పెట్టినవి, తులసం దగ్గర పెట్టినవి ఇవి సపరేట్గా పూజలు అయితే చేస్తాను కదా. అంటే కింద బాబా పూజ కానీ, ఏడుకొండలవాడి పూజ కానీ, శనివారాల పూజ అవి అంటే మొన్నటి వరకు బాబా పూజ అయింది కదా, ఆ సామాన్లు అనమాట. ఇది పువ్వుల కోసం డొక్కైతే క్లీన్ చేసి ఉంచుకున్నాను. మా అమ్మ వస్తే పువ్వులు తీసుకోవాలని చెప్పేసి. మొత్తానికైతే ఇంట్లో పని ఇప్పటికైతే ఫినిష్ అయిందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా ఎక్కడ పని అక్కడ క్లీన్ చేశాను అనమాట. కాస్త పని అయితే ఉంది, బట్టలు అవి ఉన్నాయి. ఇదిగోండి, పిల్లల కోసం అని చెప్పి బెండకాయ కర్రీ కొంచెం మిగిలింది. ఇది రైస్ అనమాట వాళ్ళకి పెట్టింది, ఇది రసము. ఇంకా మా కోసం అని చెప్పేసి ఏదో కర్రీ అయితే చెయ్యాలి. ఇంకా మొత్తానికైతే ఇవన్నీ క్లీన్ చేస్తాను ఎక్కడక్కడ. అయితే మిషన్ తీస్తాను, లేదంటే బట్టలు వేస్తాను అనమాట. కొలే రాలేదు కాబట్టి బట్టలు అయితే వేయలేదు. మొత్తానికైతే ఎక్కడొక్కడ ఇల్లు నీట్గా పెట్టుకున్నాను ప్రస్తుతానికి. పిల్లలు వెళ్ళిపోయారు, ఎక్కడొక్కడ క్లీన్ చేశాను. అంటే బయట క్లైమేట్ అస్సలు బాగాలేదు, గాలి వర్షం, చిన్న చినుకులు కూడా ఉదయం పడ్డాయి. అందుకని బట్టలు తడపాలా వద్దని ఆలోచించి కొంచెం టైం తీసుకుని తడిపితే తడుపుతాను, లేదంటే టిక్టక్గా మిషన్ ఎక్కడం అనమాట.
ఇంకా మధ్యాహ్నం మా లంచ్లోకి అయితే చాలా వెరైటీస్ అండి. బీరకాయ పెసరపప్పు వండాను, అలాగే ఒడియాల అప్పడాలు వేపాను, రసం పెట్టాను, మళ్ళీ ఇంకేం చేశాను, రసం పెట్టాను, అంతే. కర్రీస్ ఇంకా ఆవకాయతో చక్కగా మధ్యాహ్నం భోజనం అయిపోయింది. ఈలోపు చేతి పని కూడా చేస్తాను అనమాట. ఈ బ్లౌజ్ ఒకటి అయ్యింది, ఇగో ఈ బ్లౌజ్ ఒకటి అయ్యింది. ఈ పంచులు ఇవి ఉన్నాయి, ఇవి చెప్పాను కదా అంచులు అద్దెకాలని చెప్పేసి సగం వేసాను, సగం అయితే ఉన్నాయి. ఈలోపు 5 అయిపోయింది అనమాట. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే బయలుదేరాలి. బయట క్లైమేట్ అస్సలు బాగాలేదు, చాలా చల్లగా చలేస్తున్నట్టయితే ఉంది. అయితే రెడీ అయ్యాను కానీ బయట విపరీతంగా చలేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా వర్షం పడకముందు ఇంటికైతే తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ అయితే ఉంచాను. అది ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే పిల్లల్ని తీసుకొచ్చేస్తున్న తర్వాత డోక్రా మీటింగ్ ఉంది, 6 నుంచి 8 అవుతుందంట. అందుకని చెప్పేసి అన్నీ చేసేసి, ఎందుకంటే అన్నము అన్నీ వాళ్ళకి రాత్రి కూడా సరిపోయింది. ఎందుకంటే అందరి పిల్లలా కాదు, మా పిల్లలు 8 అయ్యేసరికి తినేస్తారు కాబట్టి కొంచెం అన్నీ ప్రిపేర్ చేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి, స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు టైమింగ్ బట్టి సెట్ చేసుకుంటున్నాను. 6కి వెళ్ళి 8కి రావాలంటే ఈ లోపల ఆకలి అయిపోతారు అనమాట. ఫస్ట్ అయితే చూడండి 5 అయిపోయింది కదా, 5 అయిపోయింది. పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చేద్దాం. వర్షం తెలియట్లేదు, మంచు తెలియట్లేదు, అలా పడుతుంది చూడండి. అంటే వర్షంలా క్లియర్ కనిపించట్లేదు, అక్కడ తడైతే ఉంది. ఆ కొండ చూడండి ఎంత నల్లగా మూసిందో, మంచో తెలీదు లేకపోతే చినుకులో తెలియట్లేదు, అలా పడుతుంది. చూసారు కదా అక్కడ చూడండి ఎంత తడిగా ఉందో, చూడడానికి ఏం కనిపించట్లేదు. ఏదైతే ఏముంది పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేద్దాం, తర్వాత చూసుకోవచ్చు ఏ మ్యాటర్ ఏదైతే ఉందో. అంటే మంచులా పడుతుంది, అంత వర్షం అయితే కాదు, చిన్న మంచులా పడుతుంది. తీసుకొచ్చేద్దాం పిల్లల్ని. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి. కొంచెం చిన్నగా తడిచారు, పర్వాలేదు. కింద ఆమెకి గొడుగు కడిగాను, అంటే తలుపు తాళం వేస్తానని చెప్పేసి ఆమె గొడుగు కడిగేసి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళకి తినడానికి ఏదో ఒక ఐటెం చేయాలి కదా అని చెప్పేసి ఉదయం చపాతీ ముద్ద అయితే ఉంచేసి కొబ్బరి తురుము అయితే ఉంది. అది కొంచెం అలా హోమ్ మేడ్ దిల్ పసంద్ అనుకోవచ్చు మీరు. హోమ్ మేడ్ దిల్ పసంద్ లాగా పిల్లలకైతే చేసి ఇచ్చానండి. అంటే కొబ్బరి కూర అనేసరికి మా వాడు ఎదవేసాలు వేస్తాడు, తినడానికి నచ్చడు. అంటే మంచివేవి తిండు అనమాట, చెత్తవన్నీ తింటాడు. తిని చూడు చాలా అంటే దిల్ పసంద్ అంటే వాడు తింటాడు కదా అని కొంచెం ఎక్రెట్ అవుతాడు కదా అని చెప్పేసి అయితే అలా అన్నాను. మొత్తానికైతే హోమ్ మేడ్ దిల్ పసంద్ అయితే రెడీ చేసి పిల్లలకైతే ఇస్తున్నాను. ఇది ఇచ్చిన తర్వాత నాకు వేరే పని కూడా ఉందండి. ఇప్పుడే మధ్యాహ్నం పిల్లలకి నైట్కి రైసు, అప్పడాలు, వడలు అన్నీ వండి ఉంచాను. ఎందుకంటే ఈరోజు డోక్రా మీటింగ్ ఏదో ఉంది, అప్డేట్ చేయాలి అన్నీ అని చెప్పేసి. ఆమె నాకు ఫ్రెండ్ అనమాట, అంటే మనకు అందరూ ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే చెప్పింది సంధ్య వంట పిల్లలకు అన్నీ అరేంజ్ చేసి వచ్చి, ఎందుకంటే 6కి వచ్చావంటే 8:30 వరకు ఇదే పని ఉంటుంది సంధ్య అని ముందే నాకు చెప్పింది. మళ్ళీ మధ్యలో మా పిల్లలకు వంట అవ్వలేదని నువ్వు వెళ్ళిపోతావు, మళ్ళీ నీకు పంపించరు, లేనిపోని రిస్క్, నువ్వు వంట అది చేసి వచ్చే సంధ్య అని అంది. అందుకని చెప్పేసి ఒక పక్క పిల్లలకి అప్పడాలు వడలు వేపేసి అన్నీ ప్రిపేర్ చేసేసి నేనైతే డోక్రా మీటింగ్కి అయితే వెళ్ళాలి. అవన్నీ ప్రిపేర్ చేసేసి పిల్లలకి చెప్పేసి ఎక్కడొక్కడ పెట్టేసి అయితే నేనైతే వెళ్తాను. అంటే సాయంత్రం దీపం అది పెట్టుకొని అయితే వెళ్ళాలి. కాకపోతే ఈ లోపు నేను ఏంటంటే నా రెగ్యులర్ డ్యూటీ ఒకటి ఉంది కదండి. ఇంట్లో ఎన్ని పనులు చేసినా యూట్యూబ్ నడిపిన తర్వాత ఒక టైం సెన్స్ అనేది, టైమింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తప్పని పరిస్థితుల్లో అది ఇంకా తప్పదు అనుకుంటే అది ఎలాగో తప్పదు, కానీ ఖచ్చితంగా మనం పాటించాల్సిందైతే ఒక యూట్యూబ్ పద్ధతిలో, యూట్యూబ్ కుటుంబంలో చిన్న నియమం అయితే ఉంటుంది కదా. కరెక్ట్గా 7 అయ్యేసరికి నా వీడియో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి నేను గబగబా వీడియో డబ్బింగ్ కూడా చెప్పేస్తున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళొచ్చేసరికి 8:30 ఇలా అయిపోతుంది, నా టైమింగ్ కూడా అయిపోతుంది. అందుకని చెప్పేసి వీడియోలో కానీ అలాగే వాయిస్ ఓవర్లో కానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే కాస్త ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి. అంటే నాకు టైం అయిపోతుంది, ఆ తర్వాత ఇప్పటి వరకు నేను బాగా కొద్ది గొప్ప యూస్ వస్తున్నాయి, అవన్నీ కూడా నాకు పోతాయి. అందుకని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నానండి. ఇగోండి ఈ మంతంలో మనం హోమ్ మేడ్ దిల్ పసంద్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తంగా సిమ్లోనే కాల్చండి, హైలో కాల్చొద్దు. ఇంకాస్త తలసరిగా అనిపిస్తే మనం కళాయిలు ఏంటంటారు రేకు మీద వేసుకున్న తర్వాత కాస్త అలా చేయితో ఒత్తుకుంటే పల్చగా అవుతుంది అనమాట. మనం ఏంటంటే పామేటప్పుడు కొబ్బరి తురుము అనేది బయటకు వచ్చేస్తుంటుంది కాబట్టి. ఇంకా డీటెయిల్గా ఈ రెసిపీ కావాలి, జస్ట్ ఈ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేయాలి ఏంటని మీకు అనిపిస్తే, ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ నేను ఈసారి ఎప్పుడైనా చేసి పెడతాను. కాకపోతే ఈసారి చాలా కంగారుగా ఉన్నాను. వాయిస్ ఓవర్ కూడా మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. నాకు వాళ్ళు ఫోన్లో మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారనమాట. అందుకని చెప్పేసి కాస్త కంగారు, అంతేనండి, ఇంకేం లేదు. ఈరోజైతే పిల్లలకైతే ఈ స్నాక్స్ అయితే చేసి ఇచ్చాను. తినకోటి చేశాను, తనకోటి చేశాను. ఇంకా ఇంట్లో కొంచెం మిక్చర్ అది ఉంది, తినేసి ఇంకా వాళ్ళైతే అయిపోతుంది, వాళ్ళ పని అయితే అయిపోతుంది. ఇది మొత్తం సిమ్లోనే కాల్చండి, హైలో అస్సలు పెట్టద్దు. కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట. పిల్లలకు కూడా కొబ్బరి తురుము అనేది చాలా హెల్త్కి చాలా మంచిది, మనం కూడా అప్పుడప్పుడు తింటే చాలా మంచిది.
ఇంకా అయితే పిల్లలకైతే ఇలా అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసి ఇచ్చిస్తానండి. ఇద్దరు దెబ్బలాడుకోకుండా చెరొక ఆఫ్ అయితే చేసేసి వాళ్ళకైతే ఇచ్చేసి ఈవినింగ్ దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ రెసిపీస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి.